హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్స్. ఇప్పటి మూవీ అప్పటి మూవీ అని కాకుండా ఎప్పటి మూవీ గురించి మనం మాట్లాడేది మన లేజీ ఒపీనియన్స్. సో యాజ్ ఈ రోజు లేజీ ఒపీనియన్స్ లో మనం మాట్లాడుకునే మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో రీసెంట్ గా చూసాను ఆ మూవీ అండ్ దాని గురించి నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. సో ఓవరాల్ గా చూసుకుంటే స్టోరీ బాగుంది. లైక్ క్లాస్ బేస్డ్ స్టోరీ, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ ఇలా విలేజెస్ లో జరిగే బ్యాక్ డ్రాప్ లో ఉంది అండ్ ఇది 90s బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సో ఆ టైంలో కొన్ని నాస్టాలజిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అప్పటి ఆ, ఏవైతే సీన్స్ ఉండేవో ఆర్ అప్పటి సిచ్యువేషన్స్ ఎలా ఉండేవో అట్లాంటి కొన్ని నాస్టాలజిక్ ఫీలింగ్ కూడా క్లియర్గా చూపించారు డైరెక్టర్. అండ్ దీంట్లో మెయిన్గా స్టోరీ వెళ్ళేది నాకు జనరల్గా ఐదర్ థ్రిల్లర్ మూవీస్ అన్న ఇష్టం, లేకపోతే రియలిస్టిక్కి దగ్గరగా ఉండే మూవీస్ అంటే ఇష్టం. సో రియలిస్టిక్ దగ్గరగా ఉన్నప్పుడు హై యాక్షన్ కానీ హై అన్నెసెసరీ సీన్స్ కానీ ఉండకుండా ఎలా రియల్గా ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, ఎట్లా ఉంటుంది అని చూపిస్తే నాకు బాగా ఇష్టం అనమాట. సో ఈ మూవీ కూడా అదే ఆ జానరాలోనే ఉంది. సో దానికి స్పెసిఫిక్ జానరా అని లేదు, బట్ అది రియలిస్టిక్ ఉంటే నాకు బాగా నచ్చుతుంది and అలానే ఉంది. అండ్ ఆర్ట్ టేకింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ వచ్చేసి దుష్యంత్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు, సీన్స్ని చాలా బాగా రిప్రజెంట్ చేసిర్రు. అండ్ ఆ సీన్స్ మనకు కనెక్ట్ అవుతాయి, ప్రతి సీన్ కూడా మనకు కనెక్ట్ అవుతుంది, ఏ సీన్ కూడా వేస్ట్ అనిపించదు. అండ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది స్టోరీ, బట్ స్టిల్ పాయింట్ మిస్ అవ్వలేదు వాళ్ళు. అండ్ క్లైమాక్స్లో ఏం చెప్పాలనుకున్నారో అది కూడా బాగా ప్రజెంట్ చేసిర్రు. బట్ క్లైమాక్స్ ఒకటే కొంచెం అన్రియలిస్టిక్గా ఉంటుంది, మిగిలిందంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగుంది, బాగుంటుంది కదా, బాగుంది. ఈ మూవీలో మెయిన్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్. శేఖర్ చంద్ర చాలా మూవీస్ చేశారు, బట్ ఇందులో సాంగ్స్ బాగా క్యాచీగా ఉండే, అది కూడా మంచి ప్లస్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్టర్స్కి వచ్చేసరికి సుహాస్ డిడ్ హిస్ బెస్ట్ జాబ్. నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ సుహాస్ ఎక్కడ కూడా లైక్ అవుట్ ఆఫ్ ద సీన్ వెళ్ళలేదు. అండ్ ఎమోషన్స్, ఒక పర్టికులర్ సీన్లా సుహాస్ ఏడవాలి కానీ ఏడవద్దు అలాంటి ఒక ఎమోషన్ ఉంటుంది. అండ్ అది చాలా బాగా ప్రజెంట్ చేసింది, ఎందుకంటే ఆయనకు ఒక టార్గెట్ ఉంది, ఒక వేరే ఫ్యామిలీ ఎమోషన్ దగ్గర ఉంచాలి కాబట్టి హీరోయిన్ దూరం పెడతాడు. ఆ సీన్ చాలా బాగా చేసిండు. చాలా మంది థియేటర్లో ఏడ్చిర్రు కూడా, నాకు ఏడుపు రాలేదు, బట్ అందరు ఏడ్చిర్రు. అండ్ హీరోయిన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఒక విలేజ్ అమ్మాయి, ఒక విలేజ్ రిచ్ అమ్మాయి ఎట్లా ఉంటుందో అండ్ మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి లాగానే ఉంది. అండ్ కొన్ని కొన్ని సీన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైక్ తనకు మ్యారేజ్ కాస్ట్యూమ్ వేసినప్పుడు కూడా చాలా బాగుంది. లైక్ షీఈస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ తనకిచ్చిన రోల్ పర్ఫెక్ట్గా చేసింది. హీరోయిన్కి రోల్ ఉంది అండ్ ఆ రోల్ ఎప్పుడు స్టోరీ నుండి బయటికి వెళ్ళాలో అప్పుడు వెళ్ళిపోతుంది. అది చాలా రియలిస్టిక్గా చూపించారు. చాలా మూవీస్లో అట్లా జరగదు. ఎన్నో మూవీస్లో ఏదో ఒక టైంలో సినిమాటిక్ ఓవర్లే వచ్చేసి హీరోయిన్ మళ్ళీ హీరోకి దగ్గర అవుతుంది, బట్ దీంట్లో అట్లా కాకుండా నిజంగా రియలిస్టిక్ ఏం జరుగుతుందో అదే ఉంది. అది అక్కడ అక్కడ చాలా బాగా నచ్చింది నాకు మూవీ. అండ్ హీరో సిస్టర్ క్యారెక్టర్ శరణ్య, తను కూడా చాలా మంచి రోల్ ప్లే చేసింది. జగదీష్, పుష్ప ఫేమ్ కేశవ, వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ అయినా ఆర్ హీరోకి వాళ్ళ సిస్టర్కి ఉండే బాండింగ్ అయినా అవి కూడా చాలా బాగా ప్రజెంట్ చేసిర్రు. అండ్ వీళ్ళందరూ కాకుండా టూ ఇంపార్టెంట్ రోల్స్, ఒకటి నితిన్ ప్రసన్న విలన్. విలన్ రోల్, ఐ మీన్ ప్రతిసారి సేమ్ రియాక్షన్ ఉంటుంది. ఐ మీన్ స్టోరీలో అట్లనే ఉంది కాబట్టి ఆయన అట్లనే రియాక్ట్ అయ్యిండు, బట్ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుండే. ఐ మీన్ ఎప్పుడు కూడా ఆయన స్క్రీన్ మీదకి వస్తే ఆ, ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆ సీన్ పైన. అండ్ ఇంకొక క్యారెక్టర్ స్పెసిఫై చేయాలి, ఎందుకంటే స్వర్ణకాంత్, విలన్కి తమ్ముడు. ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా చిరాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, బట్ అది ఆయన చేసిన బెస్ట్ రోల్. బికాజ్ ఆయన వస్తేనే ఏదో పెంట పెడతాడని మనకు తెలుసు. అండ్ ఆ స్లాంగ్ అయిన వాళ్ళ ప్రెజెంటేషన్ ఆఫ్ డైలాగ్స్ కూడా సూపర్ ఉండే ఇన్న క్యారెక్టర్. సో ఇరిటేటింగ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి మూవీస్లో ఏంటంటే ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడు. ఓకే, అప్పర్ క్లాస్ ఉంది, లోవర్ క్లాస్ ఉంది, ఎక్కడో ఒక చోట దొరికిపోతారు ఆర్ ఏదో ఒకటి తప్పు చేస్తారు. అండ్ అది వేరే హైయర్ క్లాస్ వాళ్ళు ఎక్కువ దాన్ని పెద్ద ప్రాబ్లం చేస్తారని మనకు తెలుసు. ఇదే ఏదో సీన్లో పేలుతుంది, ఏదో సీన్లో పేలుతుంది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది చూడండి, అది చాలా బాగుంది. బట్
దాన్ని ల్యాగ్ చేసారు. అది చాలా ఎండ్లో వస్తుంది అనమాట ఆ సీన్ అనేది. మూవీ బిగినింగ్లోనే అది వస్తే ఇంకా బాగుండేది. బట్ ఎప్పుడు కూడా ఆ టెన్షన్ ఉంది. అబ్బో ఇప్పుడు ఇది జరగబోతుంది, సంథింగ్ ఇస్ రాంగ్ అని. సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. సుహాస్కి ఇది ఒక మంచి ప్లస్ అయింది మూవీ. అండ్ టాక్ కూడా బాగా వచ్చింది. ఈ మధ్యలో ఏ మూవీస్ లేవు కాబట్టి మూవీ మంచి సక్సెస్ కూడా అయింది. అంటే ఉన్నా కూడా అయ్యేది కానీ, బట్ ఓవరాల్గా ద మూవీ ఈస్ గుడ్. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. యా, థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.